ముందు రిటర్న్స్ చూపిస్తాడు, తర్వాత 1,00,000, 10, 20, 30, 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టిస్తాడు. రీసెంట్గా తెలంగాణలో పాపం 2 అమాయకులు ఇలాగే పెట్టుబడి పెట్టారండి. అమాయకులు ఏం కాదు కానీ ఆశపోతులని చెప్పాలి. అక్కడ పెట్టుబడి పెట్టేయడం, తీరా తీసుకుందాం అనేసరికి వాడు ఇంత సర్వీస్ ట్యాక్స్ కట్టు, అంత అది కట్టు అని చెప్తాడండి. సరే ట్రై చేస్తే ఇంకా వాడు పత్తా లేకుండా పోతాడు. లబోదిబ్బమని పోలీస్ స్టేషన్కి వెళితే ఉపయోగం ఏముంటుందండి? సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే ఏ ఒక్క రూపాయి కమిషన్ కూడా తీసుకోకుండా మనకి సర్వీస్ ఇచ్చే యాప్స్ కానీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా దగ్గర నుంచి బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ పెట్టుకోండి. అంతే తప్పించి ఆశకి పోయి డబ్బేదో సంపాదించేయాలి, షార్ట్ కట్స్లో సంపాదించేయాలి, 100 రోజుల్లోనే డబుల్ చేసేయాలి, ఇదిగో ఈ బిట్ కాయిన్ దగ్గర నుంచి క్రిప్టో దగ్గర నుంచి 1,00,000 పెడితే ₹1,00,00,000 సంపాదించేయాలి, ఇలాంటి దరిద్రాలు చాలా చుట్టూ ఉన్నాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయండి.